వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. టీమిండియాలో ఏదో జరగబోతుంది. ఆసీస్తో ఘోర పరాజయం కారణం పేలవరమైన ఆట తీరునా, జట్టులో రాజుకున్న జగడమా? బీసీసీఐ పోస్ట్ మార్టం చేపట్టింది. మారకపోతే మార్పు తప్పదని వార్నింగ్ బెల్ కూడా మోగింది. మరి మారాల్సిన వాళ్ళు ఎవరు? మార్పు వేటుతో జట్టులో చోటు కోల్పోయేది ఎవరు? సెంచరీలు సరే, టీం స్పిరిట్ ఏమైపాయే? టీమిండియాలో స్పిరిట్ కొరవడిందా? ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం, నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు తప్ప చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? మనోడు సత్తా చాటాడు, మరి స్టారాది స్టార్ క్రికెటర్ ఫ్లాప్ షోకు కారణమేంటి? బోర్డు గవాస్కర్ ట్రోఫీ ఆసీస్ కైవసం చేసుకుంది. రికార్డుల రారాజులున్న టీమిండియాకు ఇంత పేలవ పరిస్థితి ఎందుకని ఆసీస్ లోనే కాదు, అంతకు ముందు హోమ్ టౌన్ లో కివీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ అదే తీరు. మనోళ్లు ఫెయిల్. సిరీస్ న్యూజిలాండ్ పరం. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ సెంచరీలు కొట్టే హేమీలున్నా సరే టీం ఇండియా ఎందుకని పరాజయంతో ఉంది? కారణం కోచ్కు ప్లేయర్లకు మధ్య గ్యాప్ ఏర్పడటమా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఖరినా? గంభీర్ మొనార్క్లా వ్యవహరించడమా? ఇలా ఎన్నెన్నో చర్చలతో రచ్చ పబ్లిక్ డైనమోలోకి రానే వచ్చింది. సీనియర్లు కొత్త వాళ్లతో కలిసిపోవటం లేదని, స్టార్ ప్లేయర్స్ తమకు ఫలానా హోటల్లోనే బస ఏర్పాటు చేయాలని పట్టుబట్టారని, కొందరు ఆటగాళ్ల గొంతెమ్మ డిమాండ్లు, హెడ్ వెయిట్ వైఖరితో హెడ్ కోచ్ గంభీర్ కు చిర్రెత్తిందని, డ్రెస్సింగ్ రూమ్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ను అనుమతించకపోవటం వల్లే సీనియర్లకు కోపం తెప్పించిందని, ఇలాంటి టీమును ఇస్తారా అని చీఫ్ సెలెక్టర్ అజిత్ గంభీర్ కు మధ్య అంతర్యుద్ధం రాజుకుందని, ఇలా రకరకాల ముచ్చట్లు సోషల్ మీడియాలో చక్కర్లు ఇంకా కొడుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్లో చెత్త ఆట, చిత్తు ఓటమిపై బీసీసీఐ రివ్యూ నిర్వహించింది. దాంతో టీమిండియాలో స్పిరిట్ కొరవడిందని, లుకలుకలు ఉన్నాయనే క్లారిటీ వచ్చేసిందని విశ్లేషకుల మాట. కొందరు సీనియర్లు కావాలని తనకు సహకరించడం లేదని గంభీర్ వాపోయినట్లు తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం గంభీర్ వ్యవహార శైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఇవన్నీ కాదన్నట్టు మరో రకమైన చర్చ రచ్చగా మారింది. ప్రతిభ ఉన్నా సరే అంబటి రాయుడు లాంటి వాళ్లకు టీంలో చోటు దక్కకపోవటానికి కారణం కొందరు సీనియర్లు, వాళ్లకు వంత పాడే సెలెక్టర్లే అని విమర్శలు ఉండనే ఉన్నాయి. కానీ టీమిండియాలో లుకలుకలపై బీసీసీఐ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆల్ ఈజ్ వెల్ అని కవర్ డ్రైవ్ చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గంభీర్ కు కొరకాని కొయ్యలుగా మారారా? ఆధిపత్యం, మనస్పర్ధలు పక్కన పెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కలిసి కట్టుగా ఉంటారా? ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వేటు ప్రక్రియకు బీసీసీఐ సిద్ధమవుతుందా? ఇలా ఎన్నెన్నో చర్చలు జరుగుతున్నాయి.